హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. రేపే మా 9th వెడ్డింగ్ యానివర్సరీ. మా ఇంట్లో ఏమన్నా స్పెషల్ డేస్ ఉంటే నేనే కేక్ చేస్తానని మీ అందరికీ తెలిసిందే కదా. ఇంక ఈ రోజు అయితే నేను కేక్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మార్చ్ లో మా పిల్లల బర్త్డే కి నేను వైట్ ఫారెస్ట్ కేక్ చేశాను కదా. ఆ వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది. మధు సాత్విక అంట పేరు. హలో అక్క, మీ మ్యారేజ్ యానివర్సరీకి చాక్లెట్ ట్రఫుల్ కేక్ ట్రై చేయండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఆల్సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ చాక్లెట్ కేక్. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనేసుకొని అయితే పెట్టారు. ఇంకా నేనైతే ఆ కామెంట్ చూడంగానే ఫిక్స్ అయిపోయాను. మా యానివర్సరీకి అయితే నేను ఖచ్చితంగా చాక్లెట్ ట్రఫుల్ కేకే చెయ్యాలనేసి. ఇప్పుడు వరకు నేను చాలా కేక్స్ ట్రై చేశాను కానీ ఈ చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే ఇప్పుడు వరకు ట్రై చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. అలాగే మీతో కూడా షేర్ చేస్తాను. అసలు నేను ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, ఎంత క్వాంటిటీ, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా చేస్తానన్నమాట. చాక్లెట్ ట్రఫుల్ కేక్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమేమి కావాలో చూపించేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అన్నమాట. నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నా, అమూల్దైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ విప్పింగ్ క్రీము. ఈ రెండు మిక్స్ చేసుకొని మనము చాక్లెట్ ట్రఫుల్ ని ప్రిపేర్ చేసుకుంటాము. తర్వాత ఇంకా విస్కర్, ఒక జల్లెడ, స్పాచులా కావాలి. తర్వాత ఇవి మెజర్మెంట్ కప్స్ అన్నమాట. కప్స్ కూడా కావాలి. ఇదేమో పంచదార పౌడర్, ఇదేమో మైదా. నెక్స్ట్ ఇది కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈ రెండు. నెక్స్ట్ కొంచెం అంత ఆయిల్ కూడా కావాలి. నెక్స్ట్ ఇది సోడా అన్నమాట, డ్రింకింగ్ సోడా. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. వీటన్నిటితో పాటు మెజర్ చేసుకోవడానికి ఒక మెజరింగ్ స్కేల్ కూడా కావాలి. ఇది ఎందుకు అంటే మనము మెయిన్ ఈ రెండింటిని కూడాను కొలుసుకొని క్వాంటిటీలో తీసుకోవాలి. చాక్లెట్ ని అయితే మనము కప్స్ లో కొలవడం అవ్వదు కదా. అదే వేయింగ్ మెషిన్ ఉందనుకోండి, చక్కగా మనకి ఈజీగా మనము మెజర్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్ గా. అందుకోసమే నేను తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్స్ కూడా కావాలి. ఫస్ట్ కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా తెలిసిందే కదా, కేక్ బ్యాటర్ కి వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అని రెండు ఉంటాయి. సపరేట్ గా కలుపుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. నేనైతే మైదా తీసుకుంటున్నాను, 3/4 కప్ అనమాట. చాలా చిన్న కేకే చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసమనే 3/4 కప్ తీసుకున్నాను. జల్లించి తీసుకోవాలి. మైదా పిండిని జల్లించేసాను. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇవి కూడాను జల్లించి తీసుకోవాలి. నెక్స్ట్ కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇంకొకటి కూడా తీసుకుంటా. ఇదిగోండి, ఇంకొకటి తీసుకున్నాను. 2. కోకో పౌడర్ అయితే ఫైన్ పౌడర్ లాగే ఉంటది. ఇదేమీ జల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్ని జల్లిస్తున్నాం కదా, ఇది ఒకటే ఎందుకు వదిలేయడం అనేసి ఇది కూడా జల్లించేస్తున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అంటే కోకోనట్ ఆయిల్, పల్లీల నూనె, అలాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఆయిల్ అయితే వేసుకోకూడదు. నేనైతే సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ అయితే వేస్తున్నా, 2 టేబుల్ స్పూన్స్. ఇందులో అరకప్పు పంచదార పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు పంచదారని కనుక మీరు మిక్సీ పట్టుకుంటే అది అరకప్పు పౌడర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు డ్రింకింగ్ సోడా వేసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. 1/2 కప్పు. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి, డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకుందాము. ఒకేసారి మొత్తం వేసేయకుండా కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని వండలేమీ లేకుండా ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే లోకి ఫస్ట్ డస్టింగ్ చేసుకొని ఈ బ్యాటర్ ఇందులో వేసేద్దాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఇచ్చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా కొంచెం మైదా వేసుకొని డస్టింగ్ చేసుకోవడమే. అదే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు వరకు బటర్ పేపర్ అయితే కేక్ వాడలేదు, ఇలానే చేసేస్తాను డస్టింగే. ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే ఈ బేకింగ్ ట్రే లోకి వేసేస్తున్నా. ఇది మిక్స్ చేస్తున్నంత సేపు టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి నేనైతే ఓవెన్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ కూడా పెట్టేశాను. అవుతుంది ఒక సైడ్. ఇదిగోండి, కేక్ బ్యాటర్ అంతా వేసేసాను. 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఏమైనా లంప్స్ ఉంటే పోతాయి. నేను కేకులు చేయడంలో పెద్ద ప్రొఫెషనల్ ఏమీ కాదనమాట. జస్ట్ 2 డేస్ క్లాసులకు వెళ్ళి నేర్చుకున్నాను. అది కూడాను ఒక రోజు మొత్తం బేకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది, నెక్స్ట్ డే ఏమో డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేర్చుకున్నాను. ఎక్కడే ఒక తెలుగు ఆవిడ ఉండేది, ఆ తెలుగు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఇంతవరకు నేను చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. అసలు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ ఇంతలో నాకు ఏంటంటే
వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఆ సిస్టర్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ అయితే గుర్తొచ్చారు. ఆ సిస్టర్ అయితే కేక్స్ బిజినెస్ చేస్తారు కదా, అసలు కేక్ ఎలా చేయాలి ఏంటి, దీనికి అసలు మెయిన్ గా చాక్లెట్ ట్రఫుల్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేసుకొని అంటే ఇంకా సిస్టర్ అయితే ఆవిడ ఛానల్లో కూడాను చాలా వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ సిస్టర్ కూడాను నేను ఒకసారి కాల్ చేసి కూడా అడిగాను. నాకైతే ఆ సిస్టర్ చెప్పారు. ఇంకా అలా ట్రై చేస్తున్నాను, చూద్దాము ఎలా వస్తుందో ఏంటో. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇది 61 గ్రామ్స్ ఉంది. ఇదిగోండి 61 గ్రామ్స్ ఉంది కదా, 60 గ్రామ్స్ అని అనుకుందాము. 60 గ్రామ్స్ అయితే ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వచ్చేసి 30 గ్రామ్స్ వేసుకోవాలి. అంటే ఇది 1 కప్ తీసుకున్నారనుకోండి, అందులో సగం కప్పే విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 0 చేసేసి మళ్ళీ 30 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటాను. అంటే నేను చేస్తుంది కూడా చిన్న కేక్ కాబట్టి కొంచెం కొంచెమే తీసుకుంటున్నా. ఇదిగోండి 30 గ్రామ్స్ అయితే తీసేసుకున్నాను విప్పింగ్ క్రీమ్. డార్క్ చాక్లెట్ 60 గ్రామ్స్, విప్పింగ్ క్రీమ్ 30 గ్రామ్స్ వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అయినా కానీ బాయిల్ చేసుకొని మెల్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మైక్రోవేవెన్ లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని మైక్రోవేవెన్ లో పెట్టేస్తున్నాను. జస్ట్ 1 మినిట్ పెట్టుకోవాలి. అది కూడా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకో 30 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. టోటల్ 1 మినిటే, కానీ మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను మైక్రోవేవెన్ లో పెట్టేస్తున్నాను. 30 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మెల్ట్ అయింది. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకో 30 సెకండ్స్ కూడా పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. కొంచెం ఈ డార్క్ చాక్లెట్ ఇంకొంచెం ఉందనమాట. ఇంకో 30 సెకండ్స్ పెడితే అది కూడా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 30 సెకండ్స్ పెట్టేస్తా. ఇంకో 30 సెకండ్స్ కూడా అయిపోయింది. ఇదిగోండి మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. చాక్లెట్ ట్రఫుల్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చిన్న కేక్ చేస్తున్నాను కాబట్టి అన్ని కూడాను తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు పెద్దగా ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మీరు క్వాంటిటీస్ డబుల్ గానీ త్రిబుల్ గానీ చేసుకోండి. లంప్స్ ఏమీ లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది చాక్లెట్ ట్రఫుల్. వావ్. ఇప్పుడు ఈ కేక్ ఏంటంటే మనము కేక్ ను బేక్ చేసుకుంటాం కదా, బేక్ చేసుకున్న తర్వాత నార్మల్ కేక్స్ కి ఏంటంటే మనం లేయర్ కి మధ్య విప్పింగ్ క్రీమ్ అని పెట్టుకుంటాం కదా. ఈ కేక్ అయితే అలా కాదనమాట. ఈ చాక్లెట్ ట్రఫుల్ ని లేయర్ కి మధ్యలో అయితే పెట్టేసుకుంటాము. ఇంకా ట్రఫుల్ అయితే రెడీ అయిపోయింది కదా, ఈ కేక్ అయితే ఇంకా బేకింగ్ పెట్టేస్తా. కన్వెన్షన్ మూడ్ లో 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ అయితే బేక్ చేస్తాను కేక్ ని. ఒకవేళ 30 మినిట్స్ కి కేక్ బేక్ అవ్వకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. టైం పెట్టేస్తాను, అది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం లిక్విడ్ లాగా అనిపిస్తుంది కదా, ఇది ఫ్రిడ్జ్ లో కనుక కాసేపు పెడితే ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వస్తుంది. అప్పుడు చాలా బాగుంటది. కాస్త కూల్ అయ్యాక అప్పుడు పెడదాం ఫ్రిడ్జ్ లో, సెట్ అవుద్ది. అది బేక్ అయ్యేసరికి ఇది సెట్ అవుద్ది. అందుకోసమనే ఇది ముందు చేసుకున్నా. 30 మినిట్స్ పెట్టాను కదా, 30 మినిట్స్ కి అయితే కేక్ బేక్ అయిపోయింది. చూడండి పుల్ల కూడాను చాలా క్లీన్ గా వచ్చింది. అంటే కేక్ బేక్ అయిపోయినట్టే. ఇంకా కేక్ కూడాను ఇప్పుడు కాస్త గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు పడట్లేదు, అరే వచ్చేసింది కేక్. చిన్న కేక్ అనమాట, క్యూట్ కేక్ చేయాలనుకుంటున్నాను. చాలా స్పాంజీగా వచ్చింది. చూడండి చాలా బాగుంది అనమాట. ఇప్పుడు దీన్ని 2 లేయర్స్ లాగా కట్ చేసుకుంటా. ఇప్పుడు నేను చేసింది చిన్న కేక్, ఇంక ఇది ఎక్కువ లేయర్స్ లాగా అయితే అవ్వదు. ఇదైతే జస్ట్ 2 లేయర్స్ లాగా అయితే చేయాలనుకుంటున్నాను. కేక్ కటింగ్ నైఫ్ అయితే ఉంది కానీ ఆ నైఫ్ తో అయితే ప్రయోగాలు చేయట్లేదు. సింపుల్ గా దారంతో చేసేద్దాం అనుకుంటున్నాను. ఈక్వల్ గా ఉందా లేదా అనేది మధ్యలోకి పెట్టుకొని కట్ చేసేస్తా. కట్ అయిపోయింది. ఇంకటి సూపర్ అసలు. నాకు నేను అనుకుంటాను. ఇదిగోండి మంచిగా కట్ అయిపోయింది. నాకు అడిగితే నైఫ్ కంటే దీంతోనే బాగా వచ్చింది అనిపించింది. నైఫ్ అనుకోండి అది మనము హ్యాండిల్ చేయాలి. ఒక రవ్వ అటు ఇటు అప్ అండ్ డౌన్ అయితే ఉంటది. కానీ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం నుండి నేను కేక్ కటింగ్ కి ఇంకా అలాగా నైఫ్ కాకుండా ఇలా థ్రెడ్ యూజ్ చేసే కటింగ్ చేస్తాను. 2 స్లైసెస్ అయితే రెడీ అయిపోయాయి. బట్ ఇంకా గోరువెచ్చగా ఉందన్నమాట కేక్. బాగా కూల్ డౌన్ అయిపోవాలి. చాక్లెట్ ట్రఫుల్ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఇంక ఇది కూల్ అయిపోయిన తర్వాత దీని మీద అప్లై చేసుకుని మిగిలిన ప్రాసెస్ అయితే చేస్తాను. ఇంకా చాక్లెట్ ట్రఫుల్ అయితే నేను కొంచెమే చేశాను. ఇన్ కేస్ అది మిగిలిపోయింది అనుకోండి మళ్ళీ అది యూజ్ చేయడానికి అవ్వదు. అదే బిజినెస్ చేసే వాళ్ళు అనుకోండి ఎక్కువ చేసినా గానీ అది మిగిలిపోయినా గానీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా అందుకోసం నేను కొంచెం చేశాను. ఇన్ కేస్ అది దీని మీద అప్లై చేశాక సరిపోకపోతే జస్ట్ 1 మినిట్ టైం పట్టిద్ది అంతే. కాబట్టి మళ్ళీ 1 మినిట్ లో అది రెడీ చేసుకోవచ్చు అనేసుకొని తక్కువే ప్రిపేర్ చేశాను. కేక్ చల్లగా అయిపోయింది. నెక్స్ట్ నేను చేసుకున్న చాక్లెట్ ట్రఫుల్ కూడాను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాను. ఇప్పుడు చూడండి కాస్త చిక్కగా వచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ అయితే ఒక లేయర్ అయితే పెట్టేసుకుంటాను.
మధ్యలో పెట్టుకున్నాను ఒక లేయర్. నార్మల్ కేక్ చేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది ఫుల్ గా అప్లై చేసుకుంటాము. ఇప్పుడైతే అంత ఫుల్ గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా లైట్ గా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడాను చాక్లెట్, ట్రఫుల్ లో కూడాను చాక్లెట్ ఉంది కాబట్టి తీయగానే ఉంటది. మనం ఇందులో కూడా పంచదార పౌడర్ వేసాం కాబట్టి ఇది కూడా తీయగానే ఉంటది. ఇంకా షుగర్ సిరప్ కూడా ఎక్కువ వేసేసాం అనుకోండి, దాని వల్ల ఏంటంటే మరీ స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. అందుకోసమనే చాలా లైట్ గానే వేసుకోవాలి. ఇప్పుడు కేక్ లేయర్ మీద షుగర్ సిరప్ అయితే చాలా లైట్ గానే అప్లై చేసుకుంటున్నాను, మరీ ఎక్కువైతే అప్లై చేసుకోను, సరిపోతుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ ట్రఫుల్ ఉంది కదా, ఈ ట్రఫుల్ ని పైపింగ్ బ్యాగ్ లో వేసుకుందాము. పైపింగ్ బ్యాగ్ లో వేసుకుంటే దీని మీద ఇలా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటది. దీని మీద షుగర్ సిరప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చాక్లెట్ ట్రఫుల్ ని వేసుకుందాము. చాక్లెట్ ట్రఫుల్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనము ప్యాలెట్ నైఫ్ తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ కేక్ కనిపించకుండా మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేయాలి. మనం ఇంకా ఇందులో విప్పింగ్ క్రీమ్ లేయర్ గా ఏమి వేయము, మొత్తం ఇంక ఈ చాక్లెట్ ట్రఫుల్ నే యూజ్ చేస్తాము. మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తాను కదా, దీని మీద ఇప్పుడు ఇంకొక లేయర్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అన్నమాట, షుగర్ సిరప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేయర్ మీద కూడాను షుగర్ సిరప్ వేయడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ ట్రఫుల్ అయితే వేసేస్తాను. ఇప్పుడు మొత్తము స్ప్రెడ్ చేసేస్తా. చాక్లెట్ ట్రఫుల్ అయితే 2 లేయర్స్ మీదకి వేయడానికే సరిపోయింది, ఇంకా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీని మీద చుట్టూరా కూడాను కోటింగ్ డిజైన్ ఏదైనా చేసుకోవాలనుకున్నా గానీ ఏదైనా గానీ ఇంకా చాక్లెట్ ట్రఫులే యూజ్ చేయాలి. అందుకోసమనే ఇంకా చాక్లెట్ ట్రఫుల్ అయితే మళ్ళీ ఓవెన్ లో పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టేసి కూల్ చేయాలి. కాస్త టైం పట్టిద్ది కాబట్టి మళ్ళీ అది రెడీ చేసుకున్నాక కలుస్తాను. మళ్ళీ చాక్లెట్ ట్రఫుల్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసేస్తాను. వేసేసి చుట్టూరా ఇంకా ఫినిషింగ్ అదంతా కూడాను దీంతోనే చేసుకుంటాను. నార్మల్ విప్పింగ్ క్రీమ్ తోనే నాకు సరిగ్గా ఫినిషింగ్ రాదు, ఇంకా దీంతో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలంట. విప్పింగ్ క్రీమ్ తో కంపేర్ చేస్తే ఈ ట్రఫుల్ తో ఫినిషింగ్ చేయడము చాలా కష్టము. చూద్దాము అసలు ఎలా వస్తుందో. నాకైతే కొంచెం భయంగానే ఉంది ఎలా వస్తుందో ఏందో అని. ఇప్పుడు ఈ చుట్టూరా విప్పింగ్ క్రీమ్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలాగా ఈ చాక్లెట్ ట్రఫుల్ ని అప్లై చేసుకోవాలి. అసలు ఎంత చిన్న కేకు నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట ఎంత చిన్న కేక్ చేయడము. ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా చేస్తా ఉంటాను, ఎందుకంటే నేను పెద్దగా తిన్ను. నెక్స్ట్ మా బావ కూడాను నేను తినడం మానేసి నేను తగ్గిపోతున్నాను, మళ్ళీ నేను ఎక్కువ లావు కనిపిస్తాను అనేసుకొని మా బావ కూడా నాతో పాటు డైటింగ్ చేసేస్తున్నారు. సో మా బావ కూడా పెద్దగా తినరు కాబట్టి పిల్లలకి చిన్న చిన్న ముక్కలు, తర్వాత మేము కూడా ఈ కేక్ ఎలాగొచ్చిందో టేస్ట్ చేయాలి కదా, మాకు చిన్న చిన్న ముక్కలు అంతవరకే సరిపోద్ది అనేసుకొని ఇలాగా చిన్నగా అయితే ట్రై చేశాను. చూద్దాము అసలు టేస్ట్ ఎలాగొస్తుందో, అసలు ఎలాగుంటుందో ఏంటో అనేది. విప్పింగ్ క్రీమ్ అయితే కేక్ ఏమీ విప్పింగ్ క్రీమ్ కాదు, అలవాట్లో పొరపాటు. చాక్లెట్ ట్రఫుల్ అయితే ఇంకా కేక్ ఏమీ కనిపించకుండా ఇలాగా మొత్తము స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ తో మంచిగా కవర్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ తో కంపేర్ చేస్తే నాకు ఎందుకో చాక్లెట్ ట్రఫులే బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది ఫినిషింగ్, వావ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద కూడాను మొత్తం నీట్ గా వచ్చేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇంకా కేక్ ఏమీ కనిపించకుండా మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. సూపర్, మంచి కవర్ అయింది. ఎప్పుడు కేకులు చేసి నాకు నేనే సూపర్ డూపర్ అనుకోవడమే. మీరు కూడా కామెంట్స్ లో మంచి కామెంట్స్ కూడా పెడతారు. నేను ఎప్పుడైనా కేక్ చేసినా గానీ అక్క కేక్ మంచిగా చేశారు, బిజినెస్ పెట్టుకుంటే బాగుంటది, లేకపోతే మాకేమైనా నేర్పిస్తారా అని కూడా అడుగుతున్నారు. నాకు వచ్చిందే అంత మాత్రము, ఇంక నేను మీకు నేర్పించే అంత టాలెంట్ అయితే నాలో లేదు. అందుకోసమనే ఇంకా నేర్పించను. బట్ అలాంటి కామెంట్లన్నీ చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. అబ్బో నా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా వీళ్ళకి అనేసి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఇంకా ఈ ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడాను నీట్ గా తీసేద్దాము. కేక్ ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీద కొన్ని ఫ్లవర్స్ లాగా అలాగా డెకరేట్ చేసుకోవడానికి కోసం అనేసి నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే ఇలాగా హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేస్తున్నాను. హ్యాండ్ బ్లెండర్ తో చక్కగా విప్పింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఈ మిగిలిపోయిన చాక్లెట్ ట్రఫుల్లో వేసేద్దాము. వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము.
ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ లోకి అయితే వస్తుంది. డార్క్ కలర్ మీద లైట్ కలర్ తో మంచిగా డెకర్ చేస్తే బాగుంటది అనిపించింది, అందుకోసమనే ఇలా చేస్తున్నా. ఇదిగోండి లైట్ కలర్ లోకి వచ్చేసింది. అండ్ మిగిలిపోయింది వేస్ట్ అవ్వకుండా ఉంటది. నెక్స్ట్ ఇలాగా కాంట్రాస్ట్ గా చేస్తే కేక్ లుక్ వైజ్ కూడా బాగుంటది. విప్పింగ్ క్రీమ్ ని హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసేసి చక్కగా చాక్లెట్ ట్రఫుల్ లో కలిపేశాను. ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము పైపింగ్ బ్యాగ్ లో వేసుకుందాము. ఇప్పుడు నేనైతే ఈ పైపింగ్ బ్యాగ్ కి షెల్ నాజిల్ అయితే పెట్టేసుకున్నాను. దీంతో కింద అయితే ఫస్ట్ చిన్న చిన్న షెల్స్ లాంటివి అయితే పెట్టుకుంటా. కేక్ అయితే డార్క్ కలర్ లో ఉంది కదా, లైట్ కలర్ తో బాగుంటది అనిపించింది. నెక్స్ట్ నేను కూడాను కొంచెం అసలు ట్రఫుల్ కేక్ డిజైన్స్ అని కొడితే చాలా మంది ఇలా లైట్ కలర్స్ తో డిజైన్స్ కూడా వచ్చాయి, చాలా ఫొటోస్. ఇంకా నాకు కూడా ఇదే ఈజీ అనిపించి ఇంకా దీన్నే ఫాలో అయిపోతున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అందుకుతో నాకు కూడా ఎక్కువ డిజైన్స్ ఏమీ రావు. వచ్చిన దానిలో ఉన్న దానిలో ఏదో ఒకటి చేసుకోవాలనేసి ఇలా చేసుకుంటున్నాను. అండ్ నా దగ్గర కూడాను మరీ ఎక్కువ నాజిల్స్ కూడా లేవు, చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి. షెల్ నాజిల్ తో చుట్టూ ఇలా డిజైన్ లా పెట్టేశాను. ఇప్పుడు ఈ కేక్ మీద కూడాను చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి అయితే వేసేసుకుంటా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా ఎవరైనా కేకులు నేర్పించే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఒక 2-3 డేస్ వెళ్ళి ఇంకొంచెం ప్రాపర్ గా నేర్చుకుంటే బాగుండు అని. కానీ ఇక్కడ ఇంకెవరు నేర్పించట్లేదు. మళ్ళీ కేకులు నేర్చుకోవాలంటే నేను కోల్కతా వెళ్ళాలి, అంత టైం లేదు. ఇప్పుడు దీని మీద కొన్ని ముత్యాల లాంటివి ఎడుబులువే ఇవి కూడాను ఇవి పెట్టేస్తాను. ఇలాంటి చిన్న చిన్న దాని వల్లే కేక్ కి ఇంకొంచెం అందం వస్తుంది. నా దగ్గర కూడా ఉన్నాయిలేండి, ఎందుకు వేస్ట్ చేసేయడం, ఏదో ఒక దానిలో వాడేయాలి కదా, అందుకోసమని వాడేస్తున్నాను. మధ్యలో హ్యాపీ యానివర్సరీ అనేసుకొని రాస్తే బాగుంటది, కానీ నాకైతే అలా లెటర్స్ రాయడం రాదు, ఇంకంత రేంజ్ కి వెళ్ళలేదు. ఇంకా నా దగ్గర అయితే హ్యాపీ యానివర్సరీ అనేసుకొని ఇలాగా కేక్ టాపర్ అయితే ఉంది. దీని మీద ఇలా గుచ్చేసుకొని ఇంకా రేపు కేక్ కట్ చేసుకుంటాము. ప్రెసెంట్ అయితే ఏం గుచ్చట్లేదు. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇదిగోండి ఇదనమాట నేను ఫైనల్ గా చేసిన కేక్. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఇలాగా చాక్లెట్ ట్రఫుల్ కేక్ తక్కువ మెజర్మెంట్స్ తో చేశాను కదా, తక్కువనే కాదు ఎక్కువ మెజర్మెంట్స్ తో చేసినా గానీ ఇవే క్వాంటిటీస్, ఇదే ప్రాసెస్ అనమాట. మీరు మీకు నచ్చిన క్వాంటిటీకి తగ్గట్టు చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ కేక్ అసలు ఎంత వెయిట్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్నిసార్లు కేక్ చేశాను కానీ ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎన్ని కేజీలు కేక్ వస్తుందో అనేసుకో నాకు అసలు తెలియదు అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కేక్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను ఈ సింగిల్ కార్డ్బోర్డ్ ఎంత వెయిట్ ఉందో చూశాను. ఇదైతే 70 గ్రామ్స్ ఉంది. ఫస్ట్ ఎంత వెయిట్ వస్తుందో చూసి దాని నుంచి 70 గ్రామ్స్ మైనస్ చేసేద్దాము. జీరోలో పెట్టుకున్నా 700 గ్రామ్స్ వచ్చింది. 700 గ్రామ్స్ నుండి 70 గ్రామ్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అర కేజీకి ఎక్కువ ఉన్నట్టే. చూడటానికి ఏమో ఎంత చిన్న కేక్ లాగా ఉంది, కానీ ఇదైతే ఇప్పుడు ఈ కేక్ వెయిట్ 630 గ్రామ్స్ అనమాట. యాక్చువల్ గా మనకి ఈ కేక్స్ బయట అమ్ముతారు కదా, అదైతే మాక్సిమం కేజీల లెక్క అమ్మరు, పౌండ్స్ లెక్క కొలుస్తారు. ఒక పౌండ్ ఈక్వల్ టు 450 గ్రాములు అనమాట. అంటే ఇప్పుడు ఇది 400 గ్రాములకి ఎక్కువే ఉంది కాబట్టి ఈజీగా ఇది 1.38 పౌండ్స్ ఉందనమాట. చూడడానికి ఏమో బుడ్డిగా ఉంది. గట్టిగా తినే వాళ్ళు అయితే ఒకసారి కూర్చుంటూ తినేసేలాగా ఉంది. ఇదేమో ఎంత. ఇంకా రేపు మా యానివర్సరీ కోసం అనేసి ఈ రోజే కేక్ అయితే చేసేసాను. కేక్ చేయడం అయిపోయింది. రేపు చక్కగా మా పిల్లలకి స్కూల్ ఉంది, వాళ్ళకి స్కూల్ కి పంపించేసి టెంపుల్ కి వెళ్ళి ఇంకా రేపటి గోల్ రేపటిదే ఉంటది. ఇంకా మా బావ నాకు గిఫ్ట్ ఇచ్చేసారు. నేను మా బావ కోసం ఇప్పటి వరకు గిఫ్ట్ కూడా కొనలేదు. రేపైనా ఏదో ఒకటి కొనేసి ఇస్తాను. ఇప్పుడు ఇది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, రేపు కట్ చేస్తాము. ఈ రోజు బ్లాగ్ లో మా యానివర్సరీ కోసం కేక్ ఎలా చేశాను అనేది చూసారు కదా. నెక్స్ట్ బ్లాగ్ లో ఏంటంటే మా 9th యానివర్సరీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వస్తుంది, తప్పకుండా చూడండి. అక్క మీరు వేసుకున్న డ్రెస్ బాగుంది, లింక్ ఇవ్వరా అని ఎవరైనా అడగగలరు. ఈ డ్రెస్ అయితే ఆన్లైన్ డ్రెస్ కాదు, ఆఫ్లైన్ డ్రెస్ అనమాట. ఇదైతే నేను హైదరాబాద్ షీ నీడ్స్ లో తీసుకున్నాను. అప్పుడు 1700 సంథింగ్ ఎంతో పడింది. ఇదైతే నేను డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను, నాకు బాగా గుర్తుంది. ఒక 6 months బ్యాక్ అనుకుంటాను. ఈ డ్రెస్ అయితే నాకు పొట్ట దగ్గర టైట్ గా పట్టేసింది, నాకు అసలు పట్టేది కాదు. మాల్ పెట్టేశాను, కానీ డ్రెస్ వర్క్ అదంతా బాగుంది, నాకు నచ్చి కొనుక్కున్నాను అనేసి ఎవరికి ఇవ్వడానికి కూడా నాకు మనసు రాలేదు. ఇంక ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తగ్గి డ్రెస్ ఏదో ఒక రోజు నేను వేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే చూడండి పొట్ట దగ్గర అయితే భలే బాగా తగ్గింది, కాబట్టి నాకు ఈ డ్రెస్ ఫిట్ అయ్యింది. చాలా హ్యాపీ అనమాట నాకు. ఇంకా సరే, కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
అలాగే ఫర్దర్ వీడియోస్ మీకు రావాలి నోటిఫికేషన్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. See you tomorrow.